కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ 37వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నేతలతో కలిసి 62 మంది లబ్ధిదారులకు 30,79,440 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో పేద ప్రజలకు అండగా నిలిచే సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో కావలి నియోజకవర్గంలో 1,314 మంది లబ్ధిదారులకు మొత్తం 10,39,76,595 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పది రోజుల ముందు మనం పంపిణీ చేశాం. 10 రోజులకి రెండో విడతగా ఈ రోజున మరి 31 లక్షల మంది ఈ రోజున పంపిణీ కార్యక్రమం జరుగుతుందంటే మన ప్రభుత్వం వారు కూడా నిరంతరం మనకు పనిచేస్తున్నారు. అలాంటి వారు మీ అందరికీ ఆరోగ్యం బాగుండాలని, వివిధ కారణాల వల్ల మీకు జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోవాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తోడుగా, మా అందరికీ అండగా ఈరోజు నిరంతరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఆదుకోవాలని తపన పడుతూ ఈ రోజున ఎవరైతే హాస్పిటల్ పాలయ్యి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారి అందరికీ కూడా ఆ ఇంటి తండ్రిగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనకి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి చల్లని నీడలో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం వారు చేసేటువంటి ప్రతి పనికి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకు ఉండాలని, ఆయన నీడలో మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని ఆ మహానుభావుని మనందరం కూడా తలుసుకుంటూ ఈ రోజున ఈ సీఎంఆర్ కార్యక్రమాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మీ అందరికి కూడా రిలీఫ్ అందించేందుకు దాదాపు 62 మందికి 30 లక్షల రూపాయల వరకు ఈ రోజున మీకు చెక్కుల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే మొన్న 18వ తేదీ ఒక 61 మందికి అందించడం, ఈ రోజున ఒక 62 మందికి, అంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు 121 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో 121 మంది అంటే ఇలా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎన్ని చెక్కులు ఇచ్చుంటారో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున రాష్ట్రం అప్పుల పాలైంది. నిజంగా ఈ రోజున 1వ తేదీ పెన్షన్, ఈరోజు మొన్ననే రైతుకి అన్నదాత సుఖీభవ, రేపు వచ్చే 1వ వారంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 13,000 రూపాయలు వేసే పరిస్థితి. ఇవన్నీ వేస్తూ ఈరోజు ఒక్కసారి చూస్తే మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు గుంటలు లేకుండా రోడ్లన్నింటినీ కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేస్తున్నాం. గ్రామాల్లోకి వచ్చే సిమెంట్ రోడ్లు ఈరోజు చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలలో ఒక్కసారి ఇవన్నీ మీరు నెమరు వేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఏ గ్రామాలైనా సిమెంట్ రోడ్లు వేశారా? గత 5 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా ఇచ్చారా? గత 5 సంవత్సరాల్లో అన్నదాత సుఖీభవ కింద ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగిందా?
లేదంటే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వటం జరిగిందా? పిల్లలందరికీ యూనిఫామ్లు కానీ, షూలు కానీ, బుక్స్ కానీ, సాక్సులు కానీ అన్నీ కూడా ఇవ్వటం జరిగిందా? ఇచ్చినటువంటి వాటిలో నాణ్యతగా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలి.